ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత యందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు అయినటువంటి కృష్ణుడు. జగద్గురువు అయినటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురువు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అదే. అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు. అయితే చిత్రమైనటువంటి విషయం, అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధభూమి యందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోపెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు. భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు. అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు. ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు. ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా 4 మాటలు చెప్పినట్లుగా ఉండదు. అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది. అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో, అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్తారు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అది సర్వోపనిషదో గావు. ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి. వాటికి ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది. అసలు దాని పేరే ఉపనిషత్. ఉపనిషద్ అన్న మాటకి 2 అర్థాలు. ఒకటి, ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువుగారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్. పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే. షద్ జీర్ణం అవ్వడం కానిది, జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే. జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువుగారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషద్. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కావు. యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు. ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు. అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం.
ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు, ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు, లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు. అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ. అంతేకాని ఏ యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో. అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా, ఒక్క అర్జునుడికే వినపడుతుంది. అది సర్వోపనిషదో గావో. ఆ ఆవులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన. నందన అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా, కొడుక్కి వేసే శబ్దం నందన. యశోదానందన, దేవకీనందన, అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు. గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడినవాడు కాడు, గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు. ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం. పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించిన వాడు కాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు. తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు. అందుకే ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోదచనుల పాలు త్రవనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతన గారు అంటారు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు. వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు. నిజానికి ఆ వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన, పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా, ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు. కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు. అసలు ఆ మాటకొస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు. బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు, ఆయన స్వయముగా బ్రహ్మము, పరమేశ్వరుడు. అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు. గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువయ్యాడు. కాబట్టి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా, ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా, అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు. పార్థో వత్స. ఆవు పాలివ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది ఆవు పాలు విడిచిపెట్టడానికి? ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది. అది గబగబా తినేస్తుంది. ఈ నూతిగట్టు మీద, చెరువు గట్టు మీద, నదిగట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది, పరమ వృద్ధులైనటువంటి వారు, రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది.
ఇంత గొప్ప పాలు కదా, పంచామృతములలో మొదటిది కదా, ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా, ఈ పాలనివ్వడానికి కారణం, ఏ కారణానికి పాలిస్తుంది? దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది. ఆర్తితో ఉన్న దూడ, అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి 2 గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు. గురువుగారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, శిష్యులు ఆర్తితో వచ్చి గురువుగారి 2 పాదములు పట్టుకుని, గురువుగారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు. కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో, గురువు జ్ఞానబోధ చెయ్యడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు. కాబట్టి పార్థో వత్సః. ఇప్పుడు పార్థుడు వత్సయ్యి ఆ పాలు రావడానికి కారణమయ్యాడు. ఆవు దూడ అన్ని పాలు తాగదు, అలా త్రాగడానికి అనుమతించరు కూడా. అది పాలు మిగులుస్తుంది. అలా మిగల్చబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు. ఒకడు త్రాగి బతుకుతాడు, ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు, రకరకాలుగా వాడుకుంటారు. అలా సుధీర్భోక్త, ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు? సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో, వితండవాదన చెయ్యని వాడెవరో, బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో, గురువు యందు గౌరవము కలిగిన వాడెవరో, ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో, ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం లేనివాడో అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు. కాబట్టి సుధీహి భోక్త. అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్, ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు. పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది, పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది. వాగ్రూపమైనటువంటి అమృతమే గీత. అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నాగులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో త్రాగక్కర్లేదు, చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో, ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకొక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్టచివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతికి సంబంధించిన నియమం. ఈసారి పడడం ఏదుందో అదే చిట్టచివరిసారి పడ్డం. ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక. అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము. ఆ అమృతము నోటితో తాగుతారు, దానికి అధికారము సిద్ధిస్తే. కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు. కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే. దేని చేత యోగ్యత? సుధీహి భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడైతే, అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే, మనసు మంచిదయ్యుంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళి అవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు. కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక 3 మాత్రమే ఉన్నాయి. అందుకే గంగా, గీత,
గాయత్రి, గోవింద ఈ నాలుగు చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగాచ, గాయత్రి, గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ నాలుగింటిని గుండెల యందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో, మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏం ఉండదు, గంగ యందు స్నానం చేయాలి. గంగ యందు స్నానం చేస్తే ఏమవుతుంది? గంగ యందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా? గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. 2, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగా హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు. ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితం ఇవ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది. గీత, గంగాచ, గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారమున్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక 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 అని అడుగుతుంటారు త్రిసంధ్యల యందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రి మాత ఇస్తుంది. గోవిందేతి, గోవిందుడు ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏమున్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికిన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట. కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి 7 రాత్రులు 7 పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండో ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు. మీరు బెంగపెట్టుకోకండి, ఈ కొండ కింద పడదు. సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను. కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి 7 రాత్రులు 7 పగళ్ళు మనుష్యులను, ఆవులను, దూడలను కాసినటువంటి కారణం చేత, కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము కాదు. గోవింద అంటే భూమిని కాపాడేవాడు, గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు, గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు. వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం. దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద తంతువులందు చేలమ విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతన గారు. పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు. తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మం ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు. కాబట్టి ఆ గోవిందేతి హృది స్థితే, ఎవరు ఈ 4గింటిని
గుండెలలో పెట్టుకుంటారో, అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో, అటువంటి వారందరూ కూడా పునర్జన్మ న విద్యతే, ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు. వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడం తప్ప వీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనే పుట్టరు. అంత గొప్పవి ఈ నాలుగు. అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత. ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవిర్భవించింది. మీకు తెలుసు, మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక, ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురుపాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది. తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అంతవరకు అందులో ధర్మదోషమేం లేదు. వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడ అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు. వ్యాస భగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మ శబ్దంతో ప్రారంభం చేస్తాడు. ధర్మ అంటే పట్టుకోవలసినది, పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు. నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు నేను కుక్కని చూసి వణికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి, అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు. నేను పట్టుకుని ఉన్నంత కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో దానికి ధర్మం అని పేరు. అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను, అమరకోశం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది. ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే, పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే. అందుకే కఠినమైన నేను మాట చెప్తూ ఉంటాను, ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే, బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను. కాబట్టి ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం, తాను అనుష్ఠించనిది తనని రక్షించదు. మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు. వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా? ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు. నేను ఒకటి చెప్పచ్చు, ప్రమాణం కాదు. ఎంతటి మహాత్ముడైనా కావచ్చు, ఆయన చేసింది ప్రమాణం కాదు, ఆయన చెప్పింది ప్రమాణం కాదు. ఎక్కడి వరకు ప్రమాణం? వేదము చెప్పిన దానితో అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం. వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని, వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కము చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు. వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం. అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు. నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి. అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్న మాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించదు. నీ తప్పు నువ్వు అంగీకరించాలి. అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు. ధర్మం అంటే ఒక్కటే లోకంలో. ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు, వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము. వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయం అంతా, వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే. ధర్మం ధర్మం ధర్మం. దానికోసమే ఆయన 18 పురాణములను ఇచ్చాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు. ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి. ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు.
ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు. అది కుదిరేటటువంటి విషయం కాదు. పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు, కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక. అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్ని తీసుకున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ఎవరి ధర్మం వారిది. లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు, వంశకర్త, మహానుభావుడు భీష్ముడు. భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు. అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు. కృష్ణ భగవానుడు అన్నాడు, అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మోహరించిన సైన్యాన్ని చూడు. ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు, లేదా కురువీరులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ. చూడవయా, ఒక్కసారి వాళ్ళతో యుద్ధం చేయాలి నువ్వు. అడుగో భీష్ముడు, అడుగో ద్రోణుడు, అడుగో కృపుడు, అడుగో శల్యుడు, అడుగో అశ్వత్థామ, అడుగో దుర్యోధనుడు, వరుసగా అందరినీ చూపించాడు. నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు. అందుకనది అర్జున విషాద యోగమైంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు. ఆయన అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ. ఏమొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే? విజయం వస్తుంది. విజయం వస్తే ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడు. కానీ ఏమైపోతుంది? నా గురువు మరణిస్తాడు, మా తాతగారు మరణిస్తారు, నా అన్నదమ్ములు మరణిస్తారు, నా బంధువులందరూ చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోయినటువంటి నెత్తుటి కూడు మిగులుతుంది. ఇప్పుడు ఈ నెత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని. ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు. చిచ్చి ఇవన్నీ ఏమిటంటున్నాడు. ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపడం ఎందుకని? కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది, అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ చంపడం ఏమిటి? వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది? నాకేం మిగలదు. అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది. ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు, స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి? కాబట్టి నాకొద్దు ఈ ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు. ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు వణికిపోయాయి. వణికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి కింద పడిపోయాడు. కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు. నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు. ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యము ఉంది, ఎంత బలం ఉండాలో అంత బలము ఉంది. కానీ శరీరమునందుండవలసినటువంటి బలాన్ని, శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీనపడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎంత బలవంతులు అన్నది కాదు, మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధానం. మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు. ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి, తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు. పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు.
భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు. కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను. చచ్చిపోతే ఏమవుతుంది? నేను చనిపోతే చనిపోయాను, కానీ నా వారందరూ బ్రతుకుతారు. ఇది పైకి చూడ్డానికి చాలా ధర్మంలా కనపడుతుంది చూసుకోండి. నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి, ఎంత అహింస మాట్లాడాడు. యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు, ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది.